ఇస్రో, నాసా బృహత్తర ప్రయోగానికి సన్నద్ధమయ్యాయి. ఖగోళం నుంచి భూగోళంలో జరిగే మార్పుల చేర్పులను విశ్వకన్నుగా వీక్షించే నిస్సార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 GSLV F-16 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. భారత్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ నాసో ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ ఉపగ్రహాన్ని అనేక ప్రత్యేకతలతో రూపొందించారు శాస్త్రవేత్తలు. ఒక ట్రక్కు పరిమాణంలో 2393 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహం భూమికి 740 కిలోమీటర్ల ఎత్తున సూర్య అనువర్తన కక్షలో పరిభ్రమిస్తూ భూమిని సూక్ష్మ దృష్టితో నిశితంగా పరిశీలిస్తుంది. దీనిలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ రాడార్లు రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్, 12 మీటర్ల వ్యాసం ఉండే జల్లెడ వంటి ప్రత్యేక రాడార్ యాంటెనా ఉంటాయి. ఇక ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొదటిది. ఇక నిపార్ ఉపగ్రహాన్ని గమనిస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఉపగ్రహానికి లేనన్ని ప్రత్యేకతలతో నిసార్లు రూపొందించారు. ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు భూమిపై అడవులు, పంటలు, మంచు అన్ని జల్లెడ పట్టేసి ఈ ఉపగ్రహం 12 రోజులకు ఒకసారి భూమంతా స్కాన్ చేసి అందులో ఉన్న విశేషాలు, ప్రత్యేకతలను ఇస్రో ఎర్త్ స్టేషన్ కు అందజేస్తుంది. భూమి పై పొరలో ఉన్న 1 సెంటీమీటర్ మార్పులు వచ్చినా గుర్తిస్తుంది. దీనితో భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, కొండ చర్యలు విరిగిపడటం, పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడే పరిస్థితులను ముందే గుర్తించవచ్చు.